బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ ఇక దీపని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా దీప ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన కార్తిక్ అలాగే దాసు చాలా సంతోషపడతారు. ఇక దశరథ అయితే, అమ్మ దీప, ఏమ్మా ఈ కన్న తండ్రి నీకు నిజమైన తండ్రిని తెలిసాక కూడా నా దగ్గరకు వచ్చి నాన్న అని ఎందుకు పిలవలేకపోయావు? ఎందుకు నాకు దూరంగా ఉండిపోయావు? చెప్పమ్మా. కార్తిక్, దాసు నాతో నిజం చెప్పలేదంటే అర్థం ఉంది, కానీ నువ్వే నా కూతురు అన్న నిజం నీకు తెలిసి కూడా ఎందుకు నన్ను నాన్న అని పిలవలేదు? ఎందుకు మా ఇంటి పని మనిషిలా ఉండిపోయావు? చెప్పమ్మా. ఏ చిన్నప్పుడే నువ్వు మాకు దూరం అయ్యావని నన్ను నాన్న అని నీకు పిలవాలని అనిపించలేదా? చెప్పమ్మా అని వెనకాలనే ఇక దీప, నాన్న అలా మాట్లాడతావేంటి? మీరు వదిలేయలేదు. పారిజాతం గారి వల్ల నేను మీకు దూరం అయ్యాను. నేను కోరుకునేది ఒక్కటే, అమ్మ, నువ్వు, అలాగే తాతయ్య మీరందరూ కూడా మంచిగా ఉండాలి. నేను కోరుకునేది అదే నాన్న అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్, మావయ్య, దీపకి అన్ని నిజాలు తెలిసాక కూడా దీప ఎప్పుడూ కూడా అంతస్తులు ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. నువ్వు, అత్త, తాత అందరూ కూడా క్షేమంగా ఉండాలి అనుకుంది. అవును, ఆ ఇంటిని తను పని మనిషి అయినా ఏ రోజు అలా అనుకోలేదు. ఆ ఇంటి వాళ్ళకి సేవ చేస్తున్నానని సంతోషపడింది అని వెనకాలనే ఇక దాసు, అవునన్నయ్య, నువ్వు దేవతనే కన్నావన్నయ్య. దీపం నీకు కూతురు అవటం నీ అదృష్టం అన్నయ్య. అవును, దీప లాంటి పిల్లలు ఊరికనే పుట్టరన్నయ్య. ఎంతో అదృష్టం చేసుకుంటేనే అలాంటి పిల్లలు పుడతారు. ఎన్నో పాపాలు కర్మలు చేస్తేనే నాకులాగా జోష్న కూతురుగా పుడుతుంది అని వెనకాలనే ఇక దశరథ, ఒరే కార్తీక్, ఇక ఆలస్యం చేయొద్దురా. ఇప్పుడే నేను సుమిత్రతోనూ అలాగే నాన్నతోనూ నిజం చెప్తాను. నా కూతురు దీప నా ఇంటికి వారసురాలు, తానే మన కూతురు అన్న విషయం అందరికీ నేను చెప్తాను. నువ్వు వెంటనే కాంచనని శ్రీధర్ని ఇంటికి రమ్మని చెప్పు. అలాగే నేను కూడా దీపం తీసుకొని ఇంటికి బయలుదేరుతాను. పదరా దాసు, నువ్వు కూడా నాతో పట్టురా అని వెనకాలనే, మావయ్య ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఏం చెప్తావు? ఎవరికి చెప్తావు అని అంటూ ఉంటే, ఏంట్రా ఇంకా ఎవరికి చెప్తావంట వెంట్రా? జోష్న చేసిన తప్పులన్నీ బయటపెట్టి జోష్నని అలాగే మా పిన్నిని నాన్న ముందు దోషులుగా నిలబెట్టి సుమిత్రతో నాన్నతో నిజం చెప్తాను. అమ్మ దీప, ఇక నీకే కష్టాలు ఉండవమ్మా. ఈ నాన్న దగ్గరికి నువ్వు చేరుకున్నావు. ఇక నీకు ఏ కష్టం ఈ తండ్రి రానివ్వడు. అవును, కష్టానికి ఈ తండ్రి అట్టుగా నిలబడతాడు. నీకన్నీ నేను చూసుకుంటానమ్మా, రా అని చెప్పేసి అంటూ ఉంటే, నాన్న నేను చెప్పేది విను, ఇక నేనెవరు మాట విన్ను. అయ్యో మావయ్య, మేము చెప్పేది విను. దశరథన్నయ్య, నేను చెప్పేది వినన్నయ్య అని అంటూ ఉంటే, నేను వినను. ఇప్పటి వరకు మీరు నిజాన్ని దాచిపెట్టి నా కూతుర్ని బాధ పెట్టింది చాలు. ఇక నేను నా కూతుర్ని మహారాణిలా చూడాలి. అవును, ఇప్పుడే నేను అందరితో నిజం చెప్పేస్తాను అని చెప్పేసి దశరథ దీపం తీసుకెళ్తూ ఉంటే, ఆగు మావయ్య, అలా చెప్తే చాలా ప్రమాదం ఉంది. నువ్వు నా మాట విను మావయ్య. నేను వినను మావయ్య, విను మావయ్య అని అంటూ ఉన్నా, నేను విననంటే వినను అని దీపని చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటే, నువ్వు నిజం చెప్తే అత్త చచ్చిపోతుంది మావయ్య అని అంటాడు. ఒక్కసారిగా దశరథ అక్కడికక్కడే ఆగిపోయి, కార్తీక్, ఏమంటున్నావురా నువ్వు? అవును మావయ్య, నువ్వు గనక నిజం బయట పెడితే అత్త బ్రతకదు మావయ్య, అత్త చనిపోతుంది అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దీప, అవును నాన్న, ఇప్పుడు అమ్మతో నువ్వు నిజం చెప్తే అమ్మ ఉన్న ఆరోగ్య పరిస్థితికి అమ్మ తట్టుకోలేదు నాన్న అని వెనకాలనే ఇక కార్తీక్, అవును మావయ్య, అత్తకి వచ్చింది మామూలు జబ్బు కాదు, బ్లడ్ క్యాన్సర్, అది కూడా బ్రెయిన్ క్యాన్సర్. అలాంటప్పుడు అత్తకి ఇలాంటి షాకింగ్ విషయాలు తెలిస్తే తట్టుకోవడం చాలా కష్టం. అత్త ప్రాణానికే ప్రమాదం. అందుకే ఈ నిజాన్ని నువ్వు అత్తకి చెప్పకూడదు మావయ్య అని అంటాడు. ఒక్కసారిగా ఇక దశరథ, ఏంట్రా నువ్వు? అంటే నా కూతురు వంట మనిషిగా జీవితాంతం మిగిలిపోవాల్సిందేనా? చెప్పరా? లేదు మావయ్య, అత్తకి ఆపరేషన్ జరిగే వరకు ఆగు. ఈ ఆపరేషన్ అయ్యాక నువ్వే తాతతో అత్తతో నిజాన్ని చెప్దువా. అప్పుడు అత్తకి ఏమీ కాదు. అలాగే ఇప్పటి వరకు తప్పులు చేసిన జోష్న అలాగే పారుకి కూడా బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతావు. ఏంటా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇంకా జోష్న తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? లేదన్నయ్య, ఇప్పటి వరకు జోష్న చాలా తప్పులు చేసింది. తను చేసిన తప్పులన్నిటికీ కూడా అల్లుడు వాళ్ళకి బుద్ధి చెప్పేలా చేస్తాడు. అవునన్నయ్య, నువ్వు కార్తీక్ మాట విను. ఇప్పుడు గనుక నిజం చెప్తే వదినకి ప్రమాదమని కార్తీక్ చెప్పాడు. అందుకే నేను నిజాన్ని చెప్పకుండా ఆగాను. నీతోనైనా నిజం చెప్పాలి అనుకున్నాం. అవును మావయ్య, ఇప్పుడు నీతో నిజం చెప్పడానికి కారణం కూడా నువ్వు హారిక గారిని జోష్న మీద అనుమానంతో ప్రతిసారి కలుస్తున్నావు.
రేపు ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా జోష్న అత్తకి బోన్ మ్యారో ఇవ్వదు కాబట్టి అప్పుడైనా మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. నీకు నిజం తెలిస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాం. అందుకనే నీకు నిజం చెప్పాం మావయ్య. ఇప్పుడు మనం నిజం చెప్పాలా అన్న దాని గురించి ఆలోచించడం కాదు, ఆపరేషన్ అత్తకి ఎలా జరిపించాలి, అత్తని ఆపరేషన్ నుంచి ఎలా బయటపడేయాలి దాని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ఆవేశపడినంత మాత్రాన ఏది మనకు అనుకూలంగా జరగదు మావయ్య. ఇప్పుడు గనుక నిజం బయటపడితే జోష్న తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. అత్త ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతుంది. ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది? అవును మావయ్య, అప్పుడు నేను గన్తో షూట్ చేయించింది జోష్నే. కార్తీక్ అవును మావయ్య, నిన్ను దీపకి ఆవేశం తెప్పించి కోపం తెప్పించి దీప నిన్ను షూట్ చేసేలాగా క్రియేట్ చేసి జోష్న తన మనిషితో నిన్ను షూట్ చేయించింది. ఆ నేరం దీప మీద నెట్టి జీవితాంతం దీపని జైలుకు పంపించాలనుకుంది. అలాగే దీప మీద మొన్నటికి మొన్న అటాక్ చేయించింది కూడా జోస్నే. ఇన్ని చేయించిన జోస్న రేపు నిజం తెలిసిపోయిందని తెలిస్తే తను ఏదైనా చేస్తుంది. అందుకని మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవును మావయ్య అని వెనకాలనే ఇక దీప అవును నాన్న, జోష్న మనం అనుకున్నంత మామూలు మనిషి కాదు. జోష్న ఆగడాలకి కుట్రలకి హద్దే ఉండదు. జోష్న అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తుంది. ఇప్పుడు అమ్మ ప్రాణానికే ప్రమాదం నాన్న, అందుకే ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టద్దు నాన్న అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ నేనెంత అదృష్టవంతున్రా, ఇలాంటి కూతుర్న నేను దూరం చేసుకుంది. రాక్షసి లాంటి నా కూతుర్ని ఇన్నాళ్ళు నా కూతురు అనుకున్నాను. ఆ భగవంతుడు నిజంగా మాకు ఇంత ద్రోహం చేశాడేంట్రా? నా కూతుర్ని ఇన్నాళ్ళు మాకు ఎందుకు దూరం చేసినట్టు? లేదన్నయ్య, ఆ భగవంతుడు ఇన్నాళ్ళు నీకు దూరం చేసినా మీ కోరికే నెరవేర్చాడు. అవును కాంచన, నువ్వు మీ పిల్లల్ని పెళ్లి చేయాలి అనుకున్నారు. కాంచన దీని దగ్గర మాట తీసుకుంది. ఆ మాట ప్రకారమే నీ కూతురి మెడలోనే అల్లుడు తాళి కట్టాడు. ఆ భగవంతుడు నీ కోరిక నెరవేర్చాడన్నయ్య అని చెప్పేసి అనగానే దశరథ అవునరా అని చెప్పేసి అంటాడు. ఇక కార్తీక్ మావయ్య, ఇప్పటికే జోష్నకి అనుమానం రావచ్చు. ఇంట్లో నువ్వు లేకపోయేసరికి మేం కూడా వెళ్ళకపోయేసరికి జోష్న అనుమానం మరింత బలపడుతుంది. జోష్న అనుమానం బలపడకముందే జోష్న మైండ్ని మనం డైవర్ట్ చేయాలి. అలాగే జోష్న తప్పులు అత్తకి తెలిసేలా చేయాలి. అలాగే జోష్నకి అటు పారుకి చేసిన దానికి శిక్ష పడేలా చేయాలి. కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఒరే కార్తీక్, ఇప్పటి నుంచి నా కూతురి కోసం నేను ఏదైనా చేస్తానురా. ఒక తండ్రిగా ఇప్పటి వరకు నా కూతురికి ఏమీ చేయలేదు. ఇప్పటి నుంచి నా కూతురి సంతోషమే నాకు ముఖ్యం అని అంటాడు. ఇక కార్తీక్ సరే మావయ్య, దీపా ఇక బయలుదేరదామా అని వెనకాలనే అందరూ కూడా బయలుదేరతారు. ఇక జోష్నలో అయితే టెన్షన్ చాలా మొదలవుతుంది. డాడీ ఏమో ఇంటికి రాలేదు, దాసు కనిపించాడని కాసి గడు చెప్తున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే డాడీ దాసుని కలవడానికి బయటికి వెళ్ళాడా? దాసు డాడీతో నిజం చెప్పేశాడా? ఏం జరుగుతుంది అసలు నాకేమీ అర్థం కావట్లేదే అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే పారిజాతం ఏంటే దాసు కనిపించాడనగానే నీకు ఇంత టెన్షన్ మొదలవుతుంది? నీ బాలకం చూస్తుంటే నా కొడుకు కనిపించడం నీకు బాధగా ఉన్నట్టుంది. గ్రాని నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు. దాసు కాశీగడికి కనిపించాడు అంటే ఖచ్చితంగా దాసు బావనో డాడీనో కలిసి ఉంటాడు. వాళ్ళతో జరిగిందంతా చెప్పేశాడేమో. నేను దాని గురించి భయపడుతున్నాను. అబ్బో అబ్బో ఎన్ని నాటకాలు ఆడుతున్నావే. నా కొడుకు దాసు ఏం చెప్తాడు? వాడు ఏం చెప్పినా ప్రయోజనమేముంది? నువ్వే ఇంటికి అసలైన వారసురాలుగా, నువ్వే సుమిత్ర కూతురుగా. అయ్యో గ్రాని, నిజంగానే నీ చిన్న మెదడు చెదిగింది. అందుకే ఆ రోజు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినని అన్నప్పటి నుంచి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు, పిచ్చిదాల్లాగా మాట్లాడుతున్నావు. నేను నిజంగా ఇంటి వారసురాలు కాదు గ్రాని. నేను సుమిత్ర దశరథన కూతురిని కాదు. నేను చెప్పేది విను గ్రాని. అమ్మా మహాతల్లి, ఇప్పటి వరకు నీ మాటలు నమ్మి నేను మోసపోయాను. ఇంకా నీ మాయ మాటల్ని నేను నమ్మనే. నువ్వు సుమిత్ర కూతురువే, అలాగే నువ్వు నా మనవరాలివి కాదు. నా మనవరాలు ఎక్కడుందో ఏంటో తెలుసుకోవాలి. అవును, దాసుగాడు కనిపించాడు కాబట్టి నా మనవరాలు ఎక్కడుందో తెలుసుకుంటాను. నా మనవరాల్ని నేను నీ స్థానంలోకి తీసుకురావాలనుకున్నాను. ఖచ్చితంగా నా మనవరాలికి అన్యాయం మాత్రం జరగనివ్వను, గుర్తుపెట్టుకో అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఇక ఇంతలోకి జోష్న గ్రాని నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు. గ్రాని ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను గ్రాని. నాకేదో భయంగా ఉంది. నా వెనక బావ ఏదో పెద్ద కుట్ర చేస్తున్నాడు. దాసు కూడా ఇప్పుడు నా చేతిలో లేడు.
ప్లీజ్ గ్రాని, నువ్వు మాత్రమే నన్ను హెల్ప్ చేయగలవు, నా మాట విను గ్రాని అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఇక దశరథ అలాగే కార్తిక్, దీప ఇంకా దాసు నలుగురు కూడా ఇంటికి వస్తారు. రాగానే శివనారాయణ, దశరథ, దాసు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని వెనకాలనే ఇక దాసు అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. పారిజాతం జ్యోత్స్న దాసు మాటల్ని వింటారు. ఇక పారిజాతం అయితే ఇవి నా కొడుకు పిలుపులాగుందే, అవును నా కొడుకే ఇంటికి వచ్చినట్టున్నాడు, నన్నే పిలుస్తున్నాడు అని దాసు దాసు అని పారిజాతం పరుగున కిందికి వస్తూ ఉంటే ఇక జ్యోత్స్నకైతే ముచ్చమట్లు వస్తాయి. అమ్మో, ఈ దాసు ఇంటికి వచ్చేసాడు అంటే ఈ దాసు అన్ని నిజాలు చెప్పడానికే వచ్చుంటాడు, ఈ రోజుతో నా పని అయిపోయినట్టే అని జ్యోత్స్న టెన్షన్ పడుతూ కిందకి వస్తుంది. ఇంతలోకి దశరథ అలాగే దాసు, కార్తిక్, దీప అందరూ కూడా ఉంటారు. అది చూసి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ, దశరథ మీ నలుగురు ఏంటి కలిసి ఇంటికొచ్చారు? అంటే మీ నలుగురు బయట కలిశారా, లేదంటే అనుకోకుండా ఇంటికి వచ్చాక కలిసి వస్తున్నారా? ఏమైంది? అయినా నువ్వు ఉదయం నుంచి ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావు? ఏదో ముఖ్యమైన పనుందని చెప్పావు అని వెనకాలనే జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతుంది. డాడీ వీళ్ళు నలుగురు కలిసి వచ్చారా అంటే బావాకి దాసు నిజం చెప్పేశాడా? ఏమై ఉంటుంది అని వెనకాలనే ఇక శ్రీధర్, దాసు ఎన్ని రోజులు నువ్వు కనిపించలేదు, ఇప్పుడేమో బావ, దీప, కార్తిక్తో వస్తున్నావు, ఏంటి విషయం? అంటే వీళ్ళతో కలిసే వచ్చావా అని వెనకాలనే ఇక దాసు, అవును బావా, నేను దశరథన్నయ్య, దీప, కార్తిక్లతో కలిసే వచ్చాను, ఇప్పటి వరకు మేము నలుగురం ఒకే చోట ఉన్నాము అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక పారిజాతో, ఒరే దాసు నీకేం కాలేదు కదరా, నీకేమైనా అయిందేమోనని నేను చాలా భయపడ్డాను. అమ్మా, నీ ప్రేమ నా మీద ఉన్నంత వరకు నాకేమవుతుందమ్మా, నీకు నా మీద ఉన్న ప్రేమే నన్ను బ్రతికిస్తుందమ్మా అని అంటాడు. ఇక పారిజాతం జ్యోత్స్న వైపు చాలా కోపంగా చూస్తూ, అవునరా జోసు, నీకేదైనా అయితే నేను ఎవరిని వదిలిపెట్టను అని అంటూ ఉంటే శివనారాయణ, ఏంటి పారిజాతం, దాసుకి ఎవరో నీకు తెలిసిన వాళ్ళే ఏదో చేస్తున్నట్టు అలా మాట్లాడుతున్నావు, ఎవరు దాసు మీద ఎవరికైనా కోపం ఉందా అని వెనకాలనే, ఎందుకుండదండి, నా కొడుకు కొంతమందికి శత్రువే కదా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కదా అని అంటూ ఉంటే ఇక కార్తిక్, అవును పారు, నువ్వు చెప్పింది నిజమే అని అంటాడు. అవునురా కార్తిక్, నువ్వు చెప్పిన మాటే నిజమైంది, ఈ జోష్నే పాపిష్టి మొహంది నా కొడుకుని కిడ్నాప్ చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక శివనారాయణ, దశరథ నీ మొహంలో వెలుగు, ఇంత సంతోషం నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. నిన్నటి వరకు నువ్వేదో అయోమయం ఏదో టెన్షన్లో డైలమాలో ఉన్నావు, ఈరోజు నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు, చాలా సంతోషంగా ఉన్నావు దశరథ అని వెనకాలనే ఇక శ్రీధర్, మావయ్య గారు, సుమిత్ర సిస్టర్కి ఏం కాదని జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పారు కదా, అందుకే దశరథ బావా అంత హ్యాపీగా ఉన్నాడు అని వెనకాలనే, కరెక్ట్గా చెప్పావు బావా, నా కూతురే సుమిత్ర ప్రాణాల్ని కాపాడుతుంది, నా కూతురు ఉండగా ఇక నాకు టెన్షన్ ఏముంది అని చెప్పేసి దశరథ దీప మీద చెయ్యేసి, ఇక నా కూతురే నా భార్య ప్రాణాల్ని కాపాడుతుంది, తను ఎలా అయినా నా భార్యని కాపాడుతుంది, ఆ నమ్మకం నాకుంది అని అంటూ ఉంటే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. డాడీ అంటే దీప మీద చేసి నా కూతురే సుమిత్రని కాపాడుతుంది అంటున్నాడు, అంటే దీపే తన కూతురని తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, దశరథ దీపం మీద చెయ్యి వేసి నా కూతురు సుమిత్రని కాపాడుతుంది అంటున్నావేంటి, నువ్వు జ్యోత్స్నని కదా పట్టుకొని ఆ మాట అనాలి అని అనగానే, నాన్న దీప కూడా నాకు కూతురు లాంటిదే కదా, జ్యోత్స్న సుమిత్రని కాపాడుతుందో లేదో నాకు తెలియదు, కానీ దీప పక్కనుంటే సుమిత్ర బ్రతుకుతుందన్న నమ్మకం మాత్రం నాకుంది, దీప సుమిత్రని కంటికి రెప్పలా చూసుకుంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా ఇక శ్రీధర్, కరెక్ట్గా చెప్పావు బావా, సుమిత్ర సిస్టర్కి ఏ ప్రమాదం లేదన్నప్పటి నుంచి దీప కూడా చాలా సంతోషంగా ఉంది, కాకపోతే ఈ శ్రీధర్ ఇక దీప కార్తీక్ల వైపు చూస్తూ వీళ్ళిద్దరు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు, ఇంత అందరి ముందు ఆ మాట అడగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి శ్రీధర్ ఇంకా ఏమీ మాట్లాడు. ఏంటి శ్రీధర్, ఏదో చెప్పబోతే ఆగిపోయావు? అదేం లేదులే మావయ్య గారు, అందరం సంతోషంగా ఉన్నాం కదా, దీప అందరికీ వెళ్ళి కాఫీ తీసుకురామ్మా అని అనగానే ఇక దీప వెళ్ళబోతూ ఉంటే, ఆగమ్మ దీప, కాఫీ నువ్వు కదా తీసుకురావాల్సింది, జ్యోత్స్న వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురా అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. డాడీ అంటే నన్ను కాఫీ తీసుకురమ్మంటున్నాడు అంటే దీప తన కూతురని తెలిసిపోయిందా, ఈ ఇంటి పని మనిషి నేనని నన్ను తెమ్మంటున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఏంటమ్మా జ్యోత్స్న అలా చూస్తున్నావేంటి, ఏ నువ్వందరికీ కాఫీ తీసుకురావా అని అనగానే, అదేం లేదు డాడీ, ఇప్పుడే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి జ్యోత్స్న కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ పెడుతూ ఉంటే ఇక దశరథ,
అమ్మ దీప అలా నుంచున్నా వెంటమ్మా, రా వచ్చి కూర్చో అని చెప్పేసి దశరథ దీపని చాలా ఎమోషనల్గా ప్రేమగా చూస్తూ కూర్చోపెడతాడు. శ్రీధర్ ఇదేంటి ఎప్పుడు లేనిది బావ దీపం మీద అంత కన్సర్న్ చూపిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోష్న డాడీ బిహేవియర్లో చేంజెస్ వస్తున్నాయి. అలాగే బావ దీప మొహంలో ఏదో సంతోషం కనిపిస్తుంది, ఏదో సాధించినట్టు. దాసు వీళ్ళతో వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎప్పుడు లేని డాడీ నన్ను కాఫీ పెట్టమని చెప్పాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఇక జ్యోష్న కాఫీ ప్రిపేర్ చేసి కాఫీ తీసుకొచ్చి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇక దశరథ ఎవరి స్థానం వాళ్ళకి ఉంటే చాలా బాగుంటుందిరా కార్తీక్ చూడటానికి అని వెనకాలని కరెక్ట్గా చెప్పావు మావయ్య అని అంటాడు. ఇక జ్యోష్న ఇదేదో ఇండైరెక్ట్గా నాకే గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక పారిజాతం అయితే జ్యోష్న కాఫీ తాగి కాఫీ చండాలంగా ఉంది అని అంటుంది. ఎవరి పని వాళ్ళు చేస్తే అన్నీ సక్రమంగానే ఉంటాయి పిన్ని, కానీ కొన్నిసార్లు ఎవరి పని వారు చెయ్యరు కదా అని అనగానే దశరథ నువ్వేం మాట్లాడుతున్నావు? అదే పిన్ని, జ్యోష్న కాఫీ పెట్టడం ఇదే మొదటిసారి కదా, తన పని తను చేయలేదు కదా అని అనగానే దశరథ ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు అని పారిజాతం అనుకుంటుంది. ఇక దాసు సరే బావా, నేను ఇక్కడికి వచ్చింది మీ అందరి సంతోషం చూడటం కోసమే. అందరి సంతోషాన్ని చూశాను. నేను వెళ్ళొస్తాను దశరథ అన్నయ్య. శివనారాయణ గారు నేను బయలుదేరుతున్నాను. దాసు ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండు. నువ్వు కనబడకపోయేసరికి పారిజాతం చాలా కంగారు పడింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకుంది. ఇక ఆ సమస్య ఏమీ ఉండదులే సార్. ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరులే. డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే పారిజాతం దాసు నీతో నేను మాట్లాడాలరా, పదరా అని చెప్పేసి దాసుని బయటకు తీసుకెళ్తుంది. ఇక జ్యోష్న గ్రాని దాస్తో ఏం మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక దశరథ అయితే అమ్మ దీప ఇక నుంచి నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, నువ్వు కూర్చొని ఉండు, నీకేదైనా కావాలంటే నేను అన్నీ చేపిస్తాను అని చెప్పేసి అంటాడు. శివనారాయణ కూడా దశరథ ఏంటి దీపం మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక దాసు ఏంటమ్మా నాతో నువ్వేం మాట్లాడాలి? దాసు నువ్వుతో ఒక విషయం చెప్పాలరా. మనం అందరం అనుకుంటున్నట్టు జ్యోష్న నీ కూతురు కాదురా, జ్యోష్న నా మనవరాలు కాదు అని వెనకాలనే రే దాసు మనం అనుకుంటున్నట్టు జ్యోష్న నీ కూతురు కాదురా, అలాగే నేను నీ కన్న కూతుర్ని కళ్యాణికి పుట్టిన కూతుర్నే అనాథం చేశాన్రా, నీ బిడ్డని నీకు దూరం చేశాన్రా అని వెనకాలనే ఒక్కసారిగా దాసు అవునమ్మా నువ్వు చెప్పింది నిజం అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఏంట్రా దాసు నువ్వంటుంది అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసమ్మా, నేను ఈ విషయాన్ని నీకు చెప్పడానికి వస్తుంటేనే జ్యోష్న నన్ను కిడ్నాప్ చేసింది. ఈ నిజం ఎక్కడ బయటపడితే తనని నువ్వు ప్రేమగా చూడవని, అలాగే తను చేసిన తప్పులన్నీ నువ్వు ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తావని జ్యోష్న ఎన్నాళ్ళు నీతో ఈ నిజాన్ని చెప్పలేదమ్మా. అవునమ్మా, అలాగే నా కూతురు ఎవరో కాదమ్మా, నా కూతురు దీపమ్మ అని వెనకాలనే పారిజాతం షాక్ అయిపోతుంది. అప్పుడే కార్తీక్ అలాగే ఇక దొంగచాటుగా వాళ్ళ మాటల్ని వింటాడు. మావయ్య అచ్చం నేను చెప్పినట్టే చేస్తున్నావు. ఇక పారుకి ఈ రోజు నుంచి చుక్కలే, జ్యోష్నకి కూడా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక పారిజాతం ఒరే దాసు నువ్వేమంటున్నావురా? దీప నా మనవరాలా, కళ్యాణి కూతురా? అవునమ్మా, దీపే నీ మనవరాలు. ఆ రోజు బస్టాండ్లో వదిలేసిన పిల్లని ఒక అతను తీసుకెళ్ళి పెంచుకున్నాడనని అతను ఎవరో కాదు కుబేర్. దీపే నీ అసలైన మనవరాలమ్మా, దీపే నా కూతురమ్మా. ఈ విషయం తెలిసాకే దీప కార్తీక్ని పెళ్లి చేసుకున్నాడని, అలాగే ఇక దీపకి కష్టాలు ఉండవని అనుకున్నాను. కానీ జ్యోష్న ఎక్కడ ఈ నిజం బయటపడితే నా మనవరాలికి అన్యాయం జరిగితే ఊరుకోనని నువ్వు ఎదురు తిరుగుతావని నీతోనే దీప మీద పగ తీర్చుకునేలా చేస్తుంది. దీపని కార్తీక్కి దూరం చేయాలని చూస్తుంది. దీపని చంపాలని చూస్తుందమ్మా. ఒరే దాసు ఈరోజు నువ్వొక నిజం చెప్పావురా. నా మనవరాలు దీపజోలికి జ్యోష్న వస్తే ఇంకా నిన్ను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నా మనవరాలు ప్రాణాలు తీయాలని చూస్తే జ్యోష్న ప్రాణాలే తీస్తానురా. ఈ రోజు నుంచి నా మనవరాల జోలికి జ్యోష్న వెళ్ళడానికి ఒప్పుకోనరా నేను. ఎలా అయినా నా మనవరాల్ని ఆ కార్తీక్ గడికి ఇచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తి మొత్తాన్ని కూడా దక్కించుకోవాలనుకున్నాను. ఆ భగవంతుడు ఈ కోరికైనా నెరవేర్చాడన్నమాట. నా మనవరాలు దీపే కార్తీక్కి భార్య అయింది. ఇక చూడు ఈ పారిజాతం, ఈ రోజు నుంచి ఈ పారిజాతం ఎలా రణరంగం ఆడుతుందో. జ్యోష్నకి ముప్పు తిప్పలు పెట్టి నా మనవరాల్ని ఈ ఇంటి వారసురాలు చేస్తానరా అని వెనకాలని అమ్మ నేను కోరుకునేది అదొక్కటే.
ఎలా అయినా దీపని ఇంటి వారసురాలు చెయ్యమ్మా. ఇది మాత్రమే నీ నుంచి నేను కోరుకుంటున్నాను. ఒరే దాసు, ఇక ఈ బాధ్యత నాదిరా అని చెప్పేసి అంటుంది. ఇక దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలో కార్తిక్, పారు, దాసు మావయ్య ఏంటి నీతో ఏదో సీక్రెట్గా మాట్లాడాడు, దేని గురించి దీప అంటున్నావు? ఒరే కార్తిక్, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడునా. ఏమైంది పారు? దీప లాంటి భార్య నీకు రావటం నిజంగా నీ అదృష్టం రా. ఏంటి పారు, నువ్వేనా ఈ మాట అంటుంది? ఎప్పుడు చూసినా నా భార్య మీద కుళ్ళుకుంటావు, తిడుతూ ఉంటావు. మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అది ఒకప్పుడు రా, ఇప్పటి నుంచి దీపే నాకు ప్రాణం రా. నా మనవరాలు ఎలాగో దీప కూడా నాకు అంతే. ఈ రోజు నుంచి నువ్వు దీపని బాగా చూసుకోరా. దీప ఈ ఇంట్లో వంట పని చేయడానికి, ఇంటి పని చేయడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి అన్ని పనులు నేను చేస్తాను. అవును దీపా, అమ్మ దీప అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఒక్కసారిగా కార్తీక్, ఈసారి నేను వేసిన ప్లాను సూపర్ అన్నమాట అని చెప్పేసి అనుకుంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యాక్టివ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ ఇక